భారతదేశం అంటేనే అద్భుత శిల్ప కళా సంపదకి పుట్టినిల్లు. ప్రపంచంలో ఎక్కడ వెతికినా అటువంటి శిల్ప కళా సంపద మనకి కనిపించదనంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మనం ఏదైతే విజయనగరం జిల్లా జయతి గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. జయతి గ్రామంలో సుమారు 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ దేవాలయ వినాయకుడి టెంపుల్ వద్ద అయితే మనం ఉన్నాం ప్రస్తుతం. ఈ వినాయకుడి టెంపుల్ 11వ శతాబ్దంలో నిర్మించినట్లయితే చెప్తున్నప్పటికీ కూడా ఎవరు నిర్మించారో తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో చూసుకోవచ్చు మనం ఈ యొక్క నిర్మాణాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎటు చూసినా కానీ కేవలం రాయి ఏదైతే మనకి క్వారీల వద్ద దొరుకుతుందో అటువంటి రాయిని ఉపయోగించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినట్లయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క దేవాలయాన్ని చూసే ముందు మరొక విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఈ దేవాలయం ఎక్కడ ఉండేది అంటే ఇక్కడ మనకి ఏదైతే రాళ్ళు కనిపిస్తున్నాయో ఈ ప్రాంతంలో ఏదైతే మనకి ఈ దేవాలయం వినాయకుడి టెంపుల్ ఉందో ఈ టెంపుల్ అయితే మనకి ఇక్కడ ఉండేదన్నమాట పూర్వం. అంటే 11వ శతాబ్దంలో నిర్మించేటప్పుడు ఏదైతే ఈ రాళ్ళు ఉన్నాయో వీటి మీద నిర్మించినటువంటి పరిస్థితి అయితే అప్పుడు ఉందన్నమాట. అయితే కొంత భూమి వెనక్కి కుంగిపోవడంతో ఆలయం కూడా వెనక్కి పడిపోతున్న సమయంలో దీన్ని అయితే టీటీడీ కొంత తీసుకొని టీటీడీ తన ఆధ్వర్యంలోకి తీసుకుని మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రాళ్ళ మీద కొన్ని నెంబర్స్ వేసి ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు రెడ్ కలర్లో నెంబర్స్ వేసున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెంబర్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఈ నెంబర్స్ అన్నీ కూడా కోడింగ్ అనమాట. అంటే ఈ దేవాలయం ఏదైతే ప్రస్తుతం మనకి శిథిలమైపోయినటువంటి ఈ ప్లేస్లో ఈ దేవాలయం శిథిలమయ్యే పరిస్థితికి వచ్చేటప్పుడు టీటీడీ దాన్ని తీసుకొచ్చి యథాతథంగా నిర్మించాలి. ఎందుకంటే ఆ రోజుల్లో కట్టిన అద్భుతమైన శిల్పకళా సంపద కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా నిర్మించాలన్న ఉద్దేశంతో సేమ్ అంటే ఏ రాయి ఎక్కడ ఉండేది, ఏ రాయి ఏ ప్లేస్లో ఉండేది, ఏ రాయి ఎక్కడ ఉండేది ఏ ప్లేస్లో ఉండేది చూసి దానికి కోడింగ్ ఇచ్చి మనకి మెదక్ జిల్లా నుంచి కొంతమంది కళాకారులు తీసుకుని వచ్చి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి తీసుకొచ్చి దీన్ని ఇక్కడ ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి మార్చడం జరిగింది. చూసుకోవచ్చు ఆనాటి విగ్రహాలు 11వ శతాబ్దంలో చెక్కినటువంటి విగ్రహాలు కూడా నేటికి ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయో ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్క విగ్రహం మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం, ఈ రాయిని మనం చూద్దాం. గుడిలో మనం దేవునికి అభిషేకం చేసిన తర్వాత వాటర్ కావచ్చు, పాలు కావచ్చు, తేనె కావచ్చు ఇవన్నీ కూడా బయటికి రావడానికి ప్రస్తుత రోజుల్లో మన నిర్మాణాలు చూస్తే ఒక పైపుని పెడుతున్నారు. కానీ ఆ రోజుల్లో ఈ రాయికి ఇటు నుంచి ఆ చివరి వరకు కన్నం పెట్టి దీన్నే పైపుగా వాడినటువంటి పరిస్థితి అనమాట. సో ఆ రోజు రాజుల కాలంలో మనకి ఏ విధంగా ఉండేదో ఒకసారి మనం చూసుకుంటే ఒక అద్భుత నిర్మాణాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఒకసారి మనం కొంచెం అంటే డిస్టెన్స్ తీసుకుని చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఆ గోపురాన్ని చూద్దాం. ఆ గోపురం ఏదైతే ఉందో అదంతా కూడా ఒకటే రాయి అనమాట. మొత్తం చూసి రౌండ్ షేప్లో ఉంది. ఒక కంప్యూటర్ ప్రింట్ ఎలా ఉంటుందో అంటే ఆ ప్రింట్ అంటే అంతకంటే కూడా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ గోపురం మనం చూసుకోవచ్చు. ఆ డిజైన్ ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈ టెంపుల్ మీద అంత బరువైన రాయిని ఎలా అక్కడ పెట్టారో కూడా ఒకసారి మనం ఆలోచింటే ఈ రోజుల్లో ఆఫ్కోర్స్ దీన్ని క్రేన్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. కోడింగ్ అంతా చేశారు. ఒక రాయి మీద మరొక రాయిని పెట్టారు. రాయిలన్నీ కొన్ని పగిలిపోయే పరిస్థితి ఉంటే వాటిని గమ్తో అంటించినటువంటి ఒక రకమైనటువంటి గమ్ముతో ఇక్కడ మనం చూసుకోవచ్చు. గమ్ము ఆనవాళ్ళు ఈ గమ్ముతో అంటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇప్పుడంటే ఈ కాలం నాటి టెక్నాలజీ వచ్చిన తర్వాత పరిస్థితి. కానీ ఆ రోజుల్లో అంత పెద్ద రాయిని అంత ఎత్తులు ఎలా పెట్టారు అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక శిల్ప కళా సంపదకి భారతదేశం ఏ విధంగా పుట్టినిల్లు అయింది, అంత గొప్ప దేశంగా ఎలా అయిందంటే ఇటువంటి కేవలం మనం చూసుకోవచ్చు. అంటే ఆ రోజుల్లో మనకుండే ఆర్కిటెక్చర్ కావచ్చు, మన అంటే కళాకారులు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, అంటే రాజుల పరిపాలనలో ఉన్నటువంటి ఇంజనీర్స్ యొక్క తెలివిని వారి యొక్క మేధాశక్తిని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక శిల్పాలు చూడొచ్చు. అన్నీ కూడా రాతి మీద ఎంత అందంగా చెక్కారో ఒక్కొక్కటి కూడా మనకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఏ విధంగా చెక్కారో ఒకసారి మనం చూసుకోవచ్చు అనమాట ప్రతిదీ. అదేవిధంగా మనం చూస్తే ఇక డిజైన్ ఇదే విధంగా అంటే ఇలాంటి డిజైన్ మనం ఇంత రీసెంట్గా చూసాం. అది ఎక్కడంటే సారిపల్లిలోని దిబ్బేశ్వర స్వామి ఆలయం మనం చూసాం. సేమ్ మళ్ళీ అదే స్ట్రక్చర్ మనకు కనిపిస్తోంది. అది కూడా సుమారు 1000 ఏళ్ల క్రితం నాటిదే, ఇది కూడా 1000 ఏళ్ల క్రితం నాటిదే. అంటే స్ట్రక్చర్ మనం ఒకసారి చూసుకుంటే అంటే ఇవన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా ఒకరే నిర్మించారా అనేటువంటి అనుమానం కూడా మనది. ఎందుకంటే అక్కడ కూడా మనం ఇదే శిల్పకళా సంపదను చూసాం. యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ వినాయకుడు కావచ్చు అన్నీ మొత్తం విగ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉండేవి అనేది కూడా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇవన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఇది వినాయకుడి దేవాలయం అనే నుంచి మనం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి అదేవిధంగా మనం చూసుకుంటే గుడి లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి
అప్పట్లో కళాకారులు రాయిని ఏ విధంగా చెక్కారు, ఎంత స్మూత్, ఒకసారి మనం చూసుకుంటే ఈ కోన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎంత స్మూత్గా ఉన్నాయో ఈ కోన్స్ అనేవి, ఎంత స్మూత్గా ఉన్నాయో ఒక్కసారి మనం చూడొచ్చు. ఎంత చక్కగా అంటే మార్బుల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అంతే స్మూత్గా ఉన్నాయి. కోన్స్ కూడా అంతే నీట్గా చెక్కి ప్రతిదీ మనం చూసుకోవచ్చు. రాయి ఇంకా పాడవని పరిస్థితి అయితే ఉంది. అంతే స్మూత్, అంటే ఒక మార్బుల్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉన్నాయి. మొత్తం మనం చూసుకోవచ్చు. రీసెంట్గా టీటీడీ వాళ్ళు పురావస్తు శాఖతో ఎందుకంటే ఇదంతా కూడా పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. ఈ కోడింగ్ అంతా మనం చూసుకోవచ్చు. ఎక్కడ రాయిని మళ్ళీ అక్కడ యథాతథంగా పెట్టాలి. ఎందుకంటే అప్పటి నిర్మాణాలు మళ్ళీ ఇప్పటి జనరేషన్కి తెలియాలని ఉద్దేశం. ఒకసారి మనం చూసుకుంటే లోపల మనకి ఏంటంటే వినాయకుడి విగ్రహం లేదు. ఎందుకంటే అది శిథిలం అయిపోయింది. పూర్తిగా శిథిలావస్థ చేరుకోవడం వల్ల దాన్ని మళ్ళీ పెట్టాలి, కొత్తది పెట్టాలనే ఉద్దేశంతో ఉంది. అయితే దీనికి ఇప్పటికే టీటీడీ కావచ్చు, లేదంటే పురావస్తు శాఖ మధ్య కొన్ని చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆ చర్చలు పూర్తిగా సఫలమైన తర్వాత మళ్ళీ ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని పెట్టే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా మనం చూసుకుంటే సుమారు 11వ శతాబ్దంలో కట్టినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం లోపల మనం చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా కోడింగ్ మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే మనం ఇక్కడ చెప్పుకున్నామో ఇక్కడి నుంచి తీసుకొచ్చేదాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఎందుకంటే అక్కడ మనకి పూర్తిగా భూమి కొంత కుంగిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదన్నమాట. అయితే ఇంకొక మనం చూసుకున్నట్లయితే ఇక్కడే మనకి చూసుకుంటే ఇక్కడ నుంచి అక్కడ దేవాలయం కనిపిస్తూ ఉంది. సో మనం ఇలా చూసుకోవచ్చు. అక్కడ శివాలయం మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కూడా మనకి ఏంటంటే అప్పట్లో 11వ శతాబ్దంలో నిర్మించారు. అయితే ఎండోమెంట్కి కొంత డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మనం చూసుకుంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ రాజరాజేశ్వరి టెంపుల్, అంటే మధ్యలో శివాలయం ఉంటే ఓ పక్క ఎడమవైపు వినాయకుడు ఉన్నాడు, కుడివైపు రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే నెలకొల్పిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఆ టెంపుల్స్ కూడా ఎలా ఉన్నాయో వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం 11వ శతాబ్దం నాటి వినాయక టెంపుల్ మనం చూసాం. అయితే అదేవిధంగా అప్పట్లోనే నిర్మించినటువంటి దానికి సమకాలికంగా నిర్మించినటువంటి శివాలయం వద్ద మనం ఉన్నాం. అయితే మనం ఏదైతే మనం ముందు చెప్పుకున్నామో అటు వినాయక టెంపుల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శివాలయం కావచ్చు, పక్కన రాజరాజేశ్వరి ఆలయం కావచ్చు. సో ఈ మూడుతో పాటు మరో 2 దేవాలయాలు ఉండేవని మనకి తెలుస్తూ ఉంది. అయితే ఆ 2 కాలగర్భంలో కలిసిపోయినట్టు కూడా అక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం శివాలయం వద్ద ఉన్నాం. ఏదైతే ఇక్కడ శివలింగం ఉందో, ఏదైతే మనకి కనిపిస్తున్నటువంటి ఆ శివలింగం ఉందో, జస్ట్ ఆ లింగం ఒకటైతే అప్పట్లో మనకి 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆ లింగం. అయితే ఈ లింగం అప్పట్లో అంటే వాళ్ళు నిర్మించింది కాదు, లింగం మాత్రం స్వయంభుగా వెలసింది. సో మిగతా టెంపుల్ అంతా కూడా వాళ్ళు నిర్మించారు. సో ఆ టెంపుల్ కూడా శిథిలావస్థలో పూర్తిగా శిథిలమైపోవడం వల్ల కొంత ఈ స్థానికులు కావచ్చు, ఎండోమెంట్ వారి సహకారం కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మించుకున్నారు. ఆ యొక్క అంటే శివలింగం పూర్తిగా భూమి లోపలికి ఉండేది, దాన్ని కొంచెం పైకి తీసుకొచ్చి కింద ఒక దిమ్మ లాంటిది ఏర్పాటు చేసి ఒక లింగాన్ని పైన పెట్టి ప్రస్తుతం దీనికి పూజలు నిర్వహిస్తున్నారు. దీన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అప్పటి ఆనవాళ్ళు మాత్రం మనకి ఇప్పటికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ గుడిలో అంటే ఒక లింగం మాత్రమే 11వ శతాబ్దంలో ఉన్నటువంటి లింగం అప్పట్లో స్వయంభుగా వెలిసినట్లయితే మనకి కొంతమంది చరిత్రకారుల ద్వారా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే మనకి ఈ పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పురాతనమైనది. సో మనకు చూసుకోవచ్చు ఇక్కడ ఆనవాళ్ళు రాయితో మొత్తం ఇదంతా ఈ పిల్లర్ అంతా కూడా ఒక రాయి మనం చెప్పుకోవచ్చు. మొత్తం రాయితో చేసినటువంటి పిల్లర్ ఇదంతా కూడా. ఒకటే కాదు, మొత్తం ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 4 పిల్లర్స్, ఈ 4 పిల్లర్స్ కూడా రాయితో నిర్మించినటువంటి పిల్లర్సే. అప్పటి కాలం నాటి పిల్లర్స్ అనమాట. వాటిని కూడా మళ్ళీ తిరిగి వాటిని యూజ్ చేసి ఒక టెంపుల్ని నిర్మించడం జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. దీంతోపాటు మనం చూసుకుంటే ఏదైతే 11వ శతాబ్దంలో నిర్మించినట్టు మనకి ఆనవాళ్ళు ఎన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఎంతో రేరుగా కనిపించేటటువంటి నటరాజస్వామి కావచ్చు, మహిషాసురి మర్దిని కావచ్చు. నటరాజస్వామి విగ్రహాన్ని మనం చూసుకోవచ్చు. అప్పటి నుంచి అంటే ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క అవశేషాలను మాత్రం ఇప్పటికీ అలానే ఉంచారు. చూసుకోవచ్చు అక్కడక్కడ మనకు కొంత పాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా, అంటే చూడగానే నటరాజస్వామి అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశం నుండి శిల్పులు ఎటువంటి వారు, ఎంత టాలెంటెడ్ పర్సన్స్తో మనకు తెలుసు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఇటువంటి శిల్పాలను మనకి చాలా అద్భుతంగా వీణుల విందుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. చాలా ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తుందో చూడడానికి ఎంత ఆశ్చర్యకరంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ వెనకాతల చెక్కింది కూడా ఈ వెనకాల చూసుకోవచ్చు. హెడ్ వెనకాతలు చెక్కినటువంటి ఈ ఆకారాన్ని మనం చూసుకోవచ్చు. చిన్న అంటే ఎంత చిన్న ఉల్లు ఆ రోజుల్లో ఉపయోగించి రాయిని శిల్పంగా మార్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి మహిషాసురి మర్దిని విగ్రహాన్ని కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ యొక్క అద్భుతమైన శిల్ప కళా సంపదగా ఎన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా, మనం చూసుకోవచ్చు ఎటువంటి లోపాలు లేకుండా చాలా చక్కగా చెక్కినటువంటి శిల్పకళా సంపద అంతా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు మనం చూసుకోవచ్చు బయట ఇంకా మనం వెళ్ళినట్లయితే
అక్కడ కూడా కొన్ని ఆనవాళ్ళు అయితే ఇప్పటికీ కూడా మిగిలే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాటిని చాలా భద్రంగా దాచినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటన్నీ కూడా ఓ చెట్టు కింద పెట్టి వీళ్ళందరూ కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అంటే అక్కడక్కడంటే పురాతన కాలం, ఎందుకంటే 11వ శతాబ్దం అంటే 1000 ఏళ్ళు దాటిపోయింది ఇప్పటికే. అయినప్పటికీ కూడా ఈ యొక్క విగ్రహాలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ మరొక శివలింగాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా శివుడి యొక్క ఆకారాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత స్పష్టంగా అంటే ఆ రోజుల్లో ఎంత చక్కనైనటువంటి శివుని విగ్రహాన్ని తీర్చిదిద్దారో మనం ఇక్కడ చూడొచ్చు. మరోపక్క మనం అమ్మవారి విగ్రహాన్ని చూడొచ్చు. ఇలా ప్రతి ఒక్క విగ్రహం అంటే అంటే ఆ రోజుల్లోనే మరి ఎవరు చెక్కారో, ఏ శిల్పులు చెక్కారో, ఎక్కడి నుంచి వచ్చినటువంటి శిల్పులు చెక్కారో, ఏ రాజుల కాలంలో శిల్పులు అంటే ఏ రాజులు పరిపాలించినప్పుడు ఇక్కడ శిల్పులు వచ్చి వీటిని చెక్కారు అనేది ఇప్పటికీ స్పష్టంగా అయితే ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే ఇదంతా కూడా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అయితే ఇప్పటికి కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం వినాయకుడి టెంపుల్ చూసాం, ఇవన్నీ కూడా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు పక్కనే రాజరాజేశ్వరి టెంపుల్ కూడా ఉంది. సో అక్కడ కూడా ఒకసారి వెళ్దాం. ఆ టెంపుల్ ఎలా ఉంది, ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ 2 ఆలయాలతో పాటు మరొక ఆలయాన్ని కూడా నిర్మించారు. అదే రాజరాజేశ్వరి దేవి ఆలయం. సో ప్రస్తుతం మనం చూడొచ్చు రాజరాజేశ్వరి అమ్మవారిని మనం చూడొచ్చు. ఆవిడ యొక్క విగ్రహాన్ని ఏ విధంగా చెక్కారో కూడా మనం చూడొచ్చు. ఒక చిన్న ద్వారం, ఈ యొక్క టెంపుల్ మనం చూసుకుంటే ఒక చిన్న ద్వారం నుంచి, అంటే ఒక మనిషి వెళ్ళడానికి కూడా వీలు ఒక చిన్న ద్వారం. ఒక మనిషి వెళ్ళాలన్నా కూడా సైడ్ నుంచి వెళ్ళాలి తప్ప తిన్నగా వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గతంలో ఈ రాజరాజేశ్వరి దేవి ఈ యొక్క విగ్రహం ఏదైతే ఉంది ఇది కొంచెం లోపలికి ఉండేది. అయితే ఆలయం కొంచెం శిథిలావస్థకు చేరడం కావచ్చు, అదేవిధంగా లోపలికి వెళ్ళడానికి వీలు కావడం కావచ్చు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొంత పాములు కావచ్చు, ఇతరత్ర, ఎందుకంటే లోపలంతా కూడా శిథిలావస్థలకు చేరుకున్నటువంటి పరిస్థితి. లోపలే కాదు మొత్తం బయట కూడా గుడి మొత్తం శిథిలావస్థలకు వెళ్ళింది. అయితే మొత్తం ఇంటి ఏ విధంగా పాడైపోతుందో మనం ఒకసారి చూడొచ్చు. ఇదంతా కూడా రాళ్ళన్నీ కూడా పక్కపక్కకి జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మరోపక్క మనం చూసుకుంటే వెనక్కి కుంగిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. టెంపుల్ మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ ముందు సైడ్ అంతా కూడా ఒక పైకి ఉన్నట్టుంది. వెనక మనం చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ అంతా కూడా వెనక్కి కుంగిపోయినటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. గుడి ఇప్పటికే చాలా మట్టుకు వెనక్కి వాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ రాళ్ల మధ్యలో గ్యాప్ వచ్చేసింది. మొత్తం మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక్కొక్కటి అంటే ఒక లెవెల్లో ఉండాల్సినవన్నీ కూడా ఒక లెవెల్లో అయితే లేవు. మొత్తం పూర్తిగా విడిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా ఎప్పుడు పడిపోతుందో అన్న స్థాయికి అయితే వచ్చేసింది. గతంలో మనం చూసాం, ఇంతకుముందే వినాయకుడి టెంపుల్ కూడా చూసాం, అది పూర్తిగా శిథిలం అయిపోయి పడిపోతే దాని పక్కనే సేమ్ స్ట్రక్చర్తో నిర్మించడం జరిగింది ఆర్కియాలజీ అదేవిధంగా టీటీడీ వాళ్ళు. సో దీన్ని కూడా త్వరలోనే ఆర్కియాలజీ ఇప్పటికే దీనికి కొంత కొలతలు తీసుకోవడం జరిగింది, ఏ రాయి ఎక్కడ ఉండాలి అనే దానిపై. ఎందుకంటే అక్కడ వినాయకుడి టెంపుల్ దగ్గర మనం చూసాం కొంత మార్కింగ్స్ వేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఏ రాయి ఎక్కడ ఉండాలి, ఏ రాయి ఎక్కడ ఉండాలి అనే దానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు మార్కింగ్ వేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే ఈ శిథిలావస్థలో ఉందో రాజరాజేశ్వరి టెంపుల్, ఈ టెంపుల్ని కూడా పూర్తిగా మళ్ళీ ఒక సేమ్ స్ట్రక్చర్లో, ఎందుకంటే ఎందుకంటే పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి అద్భుత సంపదగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. సో దీన్ని మళ్ళీ పాడవకుండా ఆ స్ట్రక్చర్ కావచ్చు అన్నీ కూడా, పైన మనం గోపురం కూడా చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, మన హరీష్ చూపిస్తున్నారు, దాన్ని జూమ్ చేసి మరి అంత పైన ఎలా నిర్మించారు ఆ రోజుల్లో. అంటే ఆ రోజుల్లో ఆ కాలంలో ఎలా నిర్మించి అంత పైకి అంత పెద్ద రాయిని చెక్కి అంత పైకి ఎలా తీసుకెళ్లారు, ఎక్కడ ఎలా పెట్టారు అనేది నిజంగా ఇప్పటికీ కూడా ఎవరికి అంతు చెక్కని విషయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆలయాలు, ఇలాంటి నిర్మాణాలు, అద్భుతమైన కట్టడాలు మన దేశంలో ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ అంతు చెక్కని, అంటే ఎవరు నిర్మించారో తెలియనటువంటి నిర్మాణాల్లో ఇదొకటి చెప్పు. ఎందుకంటే గతంలో మనం సారిపల్లి దిబ్బేశ్వర స్వామి ఆలయం చూసాం, అదేవిధంగా ఇప్పుడే వినాయకుడి టెంపుల్ చూసాం, శివాలయం చూసాం, ఇప్పుడు మనం చూసుకుంటే రాజరాజేశ్వరి టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు నిర్మించారని తెలియదు. అయితే ఒక 1000 ఏళ్ల క్రితం నిర్మించారని మాత్రమే మనకి చెప్తున్నారు తప్ప ఎవరు నిర్మించారో ఖచ్చితమైనటువంటి తేదీలు మనకి ఇప్పటికీ కూడా తెలియని పరిస్థితి. సో మొత్తం చూసుకోవచ్చు పూర్తిగా గుడంతా కూడా అంటే శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి. అంటే రాళ్ళన్నీ కూడా స్టాండర్డ్గా అలానే ఉన్నాయి, రాళ్ళు ఎక్కడ కూడా పెద్దగా పాడేయలేని పరిస్థితి ఉంది. కానీ పూర్తిగా అంటే కొంత గ్యాప్స్ వచ్చేసే కొన్ని రాళ్ళు ఇప్పటికే కిందన పడిపోవడం ఉంది. అక్కడక్కడ కొన్ని రాళ్ళు కూడా మనం చూసుకోవచ్చు. ముందుని చూసుకున్నట్లయితే ఏదైతే మధ్యలో విడిపోయాయో ఆ రాళ్ళన్నీ కూడా ఇక్కడ పేర్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క స్ట్రక్చర్స్ అక్కడ సారిపల్లి కావచ్చు, అక్కడ వినాయక టెంపుల్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఆలయంలో, ఖచ్చితంగా ప్రతి ఆలయానికి బయట ఖచ్చితంగా వినాయక స్వామి విగ్రహం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ అదే నిర్మాణాలు చూసుకోవచ్చు. డిజైన్ మనం చూసుకున్నట్లయితే ఇంత చిన్న వాటిని ఎలా నిర్మించారు, అసలు ఆ శిల్పులు వీటిని ఎలా చెక్కారు, నిజంగా వారి మేధాశక్తి కావచ్చు, వారి యొక్క అద్భుతమైన
టాలెంట్కి నిజంగా ఇదొక నిదర్శనంగానే మనం చెప్పుకోవచ్చు. ఇంత చిన్న చిన్న శిల్పాలు, నిర్మాణాలు ఎలా వచ్చాయి అంటే అంత తెలివి ఎలా వచ్చింది, లేదంటే ఒక ఆర్కిటెక్చర్ ఎలా వచ్చింది, ప్లానింగ్ అంతా ఎవరిచ్చారు, ఎలా చెక్కారు, ఇలా చెక్కమని ఎవరు చెప్పారు, ఎవరు దగ్గరుండి ఇంత చక్కగా వీటన్ని. ఎందుకంటే ఆ రోజున మనం చూసుకోవచ్చు పూర్ణ కుంభాలు కూడా మనకి ఎన్ని కూడా ద్వారాలు మనకు కనిపిస్తుంటాయి, ఎన్ని కూడా మండపాల్లో మనకు కనిపిస్తుంటాయి. ఈ ప్రతి మండపంలో కూడా ఒక దేవతను కానీ దేవుడిని కూడా ఒక దేవతను నిర్మించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదైతే మనం అంటే ఇలాంటి నిర్మాణాలు నిజంగా విజయనగరం జిల్లాలో ఇప్పటికే మనం చూసాం, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కూడా. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు, ఇక్కడ ఒకసారి రాయిని చూసుకున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది నిజంగా ఇంత పెద్ద పెద్ద రాళ్ళని ఎలా మోసేవారు, ఎలా అక్కడ నిలబెట్టేవారు, అంత పైకి ఎలా తీసుకెళ్లేవారు కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన పరిస్థితి, కేవలం రాయి తప్ప రెండో ఐటమ్ అనేది అక్కడ ఉపయోగించిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు శిథిలావస్థకి వెళ్ళిపోయినటువంటి సింహాన్ని చూడవచ్చు. ఎందుకంటే రాజరాజేశ్వరికి ఎదురుగా ఈ సింహం ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా పాడైపోవడం, దీన్ని కొంత పక్కకి పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మండపాన్ని మనం చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఇక్కడ డిజైన్ నిజంగా చూసుకుంటే ఈ డిజైన్ ఇప్పటికీ ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీర్స్ కావచ్చు, ఆర్కిటెక్చర్స్ కావచ్చు, శిల్పులకు కావచ్చు, ఇదంతా ఒక సవాల్గానే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూడు అంత కింద కూడా అటు ఇటు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనకి పూర్ణకుంభం అంటే ఈ రోజుల్లో చూస్తాం, కానీ ఆ రోజుల్లోనే చాలా స్పష్టంగా ఒక డిజైన్, మనం ఒక కంప్యూటర్ ఒక ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎలా ఉంటాయో అంత స్పష్టంగా అంత క్లారిటీగా చెక్కినటువంటి. ఈ రోజుల్లో అంటే ఎన్నో ప్రింటర్స్ వచ్చేసి ప్రింట్స్ ద్వారా తీసుకునేటువంటి పరిస్థితి. కానీ ఆ రోజుల్లో అలా కాదు. చిన్న చిన్న విగ్రహాలు మనం చూసుకోవచ్చు. ఎంత చిన్న విగ్రహం ఉందో చూడండి, ఎంత చక్కగా చెక్కారు. ఎందుకంటే శిథిలావస్థకి వెళ్ళిపోయిన దేవాలయాల మీద కూడా ఎంత చక్కగా ఎంత నీట్గా కనిపిస్తున్నాయంటే నిజంగా ఆ రోజుల్లో చూసి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేదో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి ఇదంతా కూడా. అయితే ఇప్పటికీ దీన్ని టీటీడీ వాళ్ళు, ఆర్కిటెక్చర్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని డెవలప్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొంత మార్క్స్ అంటే ఇప్పటికి వేయినప్పటికీ కూడా వాళ్ళు ఒక స్ట్రక్చర్ చూసుకుని వెళ్ళినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా ఎంత చక్కగా ఒక శిల్ప కళా సంపద అంటే ఇదేనేమో అనిపించేటట్టు ఒక నిర్మాణం అయితే ఉంది. అయితే త్వరలోనే దీన్ని కూడా డెవలప్ చేయాలి, మరింత అభివృద్ధి చేయాలి. ఇటువంటి దేవాలయాలు ఎక్కడున్నా కూడా డెవలప్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని బిగ్ టీవీ కోరుకుంటోంది. సో ఇది పూర్తిగా మనకి జైతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు. మొత్తం 5 దేవాలయాలు ఆ రోజులో నిర్మిస్తే మనం 3 దేవాలయాలను కవర్ చేస్తాం. అయితే 2 దేవాలయాలు పూర్తిగా కాలగర్భంలో కలిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది టోటల్గా జైతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు. అంటే 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి దేవాలయాల పరిస్థితి ప్రస్తుతం ఈ విధంగా ఉంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.